నిజంగా రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్ హైవే రోడ్డు కాడ చుట్టుముట్టున్న జనాలు ఎంత జాలిగల్లోళ్ళు, ఎంత దయగల్లోళ్ళు, ఎంత మంచోళ్ళు, ఎంత మంచి మనసున్నోళ్ళ. ఎందుకంటారా, అసలు రోడ్డు మీద లారీ బోల్తా పడ్డది. డ్రైవర్కు దెబ్బలు కూడా తాకినట్టున్నాయి. మామిడికాయలు అన్నిట్ల కింద పడ్డాయి. ఆ మామిడికాయలను కాపాడినందుకు ఎంత తండ్లాడిరు అనుకుంటారు. మానవత్వం అంటే అది, మనిషి తత్వం అంటే ఇది. అసలు మనిషి కన్నా మామిడికాయల మీద వాళ్ళు చూపించిన పాయిరము, ప్రేమ, అభిమానాన్ని లోకమంతా చాలా గర్వంగా చెప్పుకుంటుంది. అట్లున్నది మరి వాళ్ళ పాయిరం. చూడరు మీరు గిట్ట వాళ్ళ పాయిరాన్ని. ఆహా అగో చూడురి, జాతర, మాడికాయల జాతర. దొరికినోళ్లకు దొరికినన్ని, దోసుకున్నోళ్లకు దోసుకున్నంత, అందినంత ఎత్తుకోడు. ఈ జాతర ఏందో మీకు ఈ పాటికే సమజైంది. ఏందంటే రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్ హైవే రోడ్డు మీద లారీ బోల్తా పడ్డది. ఆ లారీలా మామిడికాయలున్నాయి. కాయలన్నీ కింద పడ్డాయి. పాపం డ్రైవర్ కు క్లీనర్ కూడా దెబ్బలు తాకినాయి. లెక్కకైతే గిట్లా యాక్సిడెంట్లు అయినప్పుడు ఎవరైనా ఏం చేస్తారు, మనుషులను కాపాడతారు. కానీ తిమ్మాపురం వల్ల మామిడికాయలను కాపాడే పని పెట్టుకున్నారు. అయ్యో మామిడికాయలు రోడ్డు మీద ఖరాబ్ అయితే తుక్కు తుక్కు అయితే అని బాధపడ్డట్టున్నది. ఇక చూడురి, బుట్టలు గంపలు తెచ్చుకొని ఎత్తుకపోతురు. అరే నాయనా, ఆడ మనుషున్నాడు, పాపం అవస్థ అవుతుంది అన్న ఇను లేదు. మనుషుల కంటే మాకు మామిడికాయలు ముఖ్యం అన్నట్టు ఎత్తురు కదా అసలు. ఇక వీళ్ళు తీసుకునేది సరిపోతలేదని ఇంట్లోళ్లకు గంప పట్టుకరారా, బత్త సంచి పట్టుకరారా అనుకుంటా ఫోన్లు కొట్టి మరి పిలిపించుకున్నారు. గట్లున్నది కథ. కాదు ఏమనంటే కోపాలు బాగత్తాయి గాని, మామిడికాయలు కరవానోళ్ళ ఎంత రోడ్డు మీద పడేసి ఉంటే మాత్రం గిట్ల ఎత్తుకపోడింది. వీళ్ళు ఎవటి రోడ్ అంతా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. కిలోమీటర్ల పొడుగుత గంటల కమానం కార్లు, లారీలు ఆగిపోయినాయి. పుక్కట్ల చాటి కోసం ఎందుకు ఇంత ఆపచ్చ కావచ్చు. ఫ్రీ అంటే చాలు పానాలు కూడా అడ్డం పెట్టేటట్టే ఉన్నారు జనాలైతే.